కానీ గత సంవత్సర కాలంగా మనం ఓడిపోయినా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంట్లో కూర్చోలేదు. ఖమ్మంలో వరదలు వస్తే మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువ్వాడ అజయ్ గారు ఇంటింటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం, మరి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంతమంది మంత్రులు, 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం డాబా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి, పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతవేడు దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదంట. కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భూపాలపల్లిలో, ఇంకా మంచిర్యాలలో, రకరకాల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు, కుగ్రామాలకు కూడా మనం 1 కాదు 3, 4 హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపరులను కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలన్నీ పోయినాక వచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీబెక్కి ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను. ప్రజల కామెంట్స్, ప్రజల మాటలు, ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను. ఖమ్మం వరద బాధితుల నుంచి మొదలు పెడితే, రైతుల నుంచి మొదలు పెడితే, ముసలాళ్ళ నుంచి మొదలు పెడితే ఆఖరికి నిన్న చూసిన పిల్లలు మా స్కూటీ ఏమైంది అంటూ నిన్న కాలేజీ పిల్లలు కూడా, ఆడపిల్లలు మొదలు పెట్టారు ఉద్యమం, పోస్ట్ కార్డు ఉద్యమం. అట్లా ఈ రాష్ట్రంలో ఇవాళ మోసపోయినాము అని అనుకోని వర్గం ఎవరు లేరు. పిల్లలు వాళ్ళు తిడతా ఉన్నారు, పెద్దవాళ్ళు తిడతా ఉన్నారు, రైతులు తిడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది, కేసీఆర్ గారిని కోల్పోయి ఎంత నష్టపోయినాము అనే భావనలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు.